ఓం నమో నారసింహాయ. రేపు పవిత్ర చక్రస్నానం జరగబోతోంది. ఈలోపు మీరు కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ గాథను ఒక్క 2 నిమిషాలు వింటే మీకున్న సకల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. ఇది స్వయంగా పురాణాలు చెబుతున్న సత్యం. కదిరి క్షేత్రంలో స్వామివారు ఉగ్రరూపంలో హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్రతను తగ్గించడానికి దేవతలంతా ప్రార్థించారు. అప్పుడు లక్ష్మీదేవి అమృతవల్లిగా అవతరించి స్వామివారిని శాంతింపజేసింది. భృగు మహర్షి కోరిక మేరకు లోక కళ్యాణం కోసం స్వామివారు అమృతవల్లి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. ఈ కళ్యాణాన్ని దర్శించిన, ఈ కథను విన్న పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం తర్వాత జరిగే చక్ర స్నానం అత్యంత ముఖ్యమైనది. చక్ర స్నానానికి ముందు ఈ కళ్యాణ విశేషాన్ని 10 మందికి షేర్ చేస్తే స్వామివారి సుదర్శన చక్రం మీ కష్టాలన్నింటినీ ఛేదిస్తుంది. ఖాద్రి నరసింహుడు కేవలం భక్తుల మొర ఆలకించే దైవం మాత్రమే కాదు, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం. చక్ర స్నానంలోపు ఈ వీడియోను మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. స్వామివారి అనుగ్రహం పొంది మీ కోరికలను కామెంట్ రూపంలో ఓం నమో నృసింహాయ నమః అని తెలియజేయండి. రేపటి చక్ర స్నాన పుణ్యఫలం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఓం నమో నృసింహాయ నమో నమః.